మీరు తీయాలి, లేకపోతే చెప్తాను అమ్మ అక్కలను తిట్టాల్సి వస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనసులో ఏది పెట్టుకోకుండా ఆయనకి ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ అది మాట్లాడుతుంటారు. అది మనందరికీ తెలుసు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అప్పుడప్పుడు మీడియా వాళ్ళని కూడా తిడుతుంటారు. ఎందుకు తిడుతుంటారబ్బా అని నేను కూడా అప్పుడప్పుడు అనుకున్నా. ఇది మొన్న ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎస్పీని కలవడానికి వచ్చారు మీడియా వాళ్ళందరూ. వస్తే ఇక్కడ మీడియా సభ్యులు కొంతమంది వీడియో తీయడానికి ప్రయత్నిస్తే ఆయన ఏమన్నారనేది ఒకసారి చూడండి మీరే. రే, ఇండియాలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో తెలుసారా మీకు అని అడిగినాడు. అవి కూడా తెలియదు. కొంతమంది అంటే కెమెరా పెట్టి తీస్తా అంటారు, ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కనుక్కోకుండా ఏది పడితే అది రాస్తుంటారు. ఫస్ట్ మీరు జ్ఞానాన్ని పెంచుకోండి. ముఖ్యంగా లేడీస్ మీద, ఆడవారిపైన ఏదైనా న్యూస్ రాస్తే అది ఏ పార్టీకి సంబంధించిన ఆడవారినైనా కూడా కించపరిచే విధంగా ఏ జర్నలిస్ట్ రాసినా కూడా ఆయన ఒంటికాల పైన లేస్తాడు. ఎస్, లేడీస్ మీ ఇంట్లో లేరారా? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉండరా? అందరూ ఉంటారు కదా, మీ ఇంట్లో వాళ్ళ మాదిరే కదా అని చాలాసార్లు క్లాస్ పీకాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు ఒక పేపర్లో ఒక విషయం చూశాను. తాడిపత్రిలో ఏఎస్పీగా రోహిత్ కుమార్ మరో ఏడాది కొనసాగింపు అని. అసలు ఆయనకు వచ్చిన జీవో ఇది. ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. అసలు దీని అర్థం ఏంది అని తెలుసుకోకుండా ఏది పడితే అది సోషల్ మీడియా ఉంది కదా అని రాస్తే నిజంగా ఆయన ఇలాగే తిడుతుంటాడు. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో వచ్చింది కూడా ఎక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను. సరే, దీని అర్థం ఏందప్ప అంటే, న్యూఢిల్లీ పోలీస్ అండర్ సెక్రటరీ నుంచి ఒక లేఖ వచ్చింది. ఆఫీస్ ఫ్యాక్స్ సందేశము 23వ తేదీ 10వ నెల 2025 తేదీ ఏమొచ్చిందప్ప అంటే, పరిపాలనా కారణాల వల్ల రెండవ ఉదహరించిన సూచన ప్రకారం నామినేట్ చేయబడిన శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఏఎస్పీ తాడిపత్రి అనంతపురం 2022 బ్యాచ్కు సంబంధించిన వ్యక్తి ఫౌండేషన్ కోర్సుకు హాజరు కాకుండా ఉపసంహరించబడినట్లు తెలియజేయడమైనది. దీని అర్థం ఏందప్ప అంటే, ఇంగ్లీష్లో లెటర్, అది కూడా ఇంగ్లీష్లో చదివి వినిపిస్తా. It is to inform that due to administrative reasons the nomination of Sri Rohit Kumar Chaudhary IPS ASP Tadapatri Anantapuram idenda who was nominated wide reference second cited he is withdraw from attending the special foundation course to be held from 10th November 2025 to 16th January 2026 at SPIPA అహ్మదాబాద్. నామినేషన్ ఆఫ్ రిమైనింగ్ అంటే రెండోది ఉంది, ఎంఎస్ఓ విల్ రిమైనింగ్ సేమ్ అంటూ కూడా దిస్ ఈజ్ హ్యాస్ గాట్ అప్రూవల్ ఆఫ్ డీజీపీ ఏపీ అని ఇచ్చారు. దీన్నే తెలుగులో చెప్తున్నది. అంటే ఈయనకి 10వ తేదీ 11వ నెల నుంచి 16వ తేదీ జనవరి వరకు అహ్మదాబాదులో జరిగే ఎస్పీఐపిఏ ప్రత్యేక ఫౌండేషన్ కోర్సుకు హాజరు కాకుండా ఉపసంహరించినట్లు తెలియజేయడమైంది. ఇప్పుడన్నా రెండోది కూడా మళ్ళీ కోర్సు ఉన్నప్పుడు అప్పుడు హాజరవుతాడు, ఇప్పుడు హాజరు కాలేదంటూ సహాయ మంత్రి నామినేషన్లు అలాగే ఉంటాయి. అంటే ఆ కోర్సు మళ్ళీ ఎప్పుడైనా చేయొచ్చు ఆయన అని ఉంది. కానీ ఈ ఏఎస్పీని తాడిపత్రిలో కొనసాగిస్తున్నట్లు కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు కానీ ఏ విధమైన ఆదేశాలు కూడా ఇక్కడ లేవు. ఇవన్నీ చదువుకోకుండా ఏది పడితే అది మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాస్తారు కదా, కనీసం కొంచెం చదువుకోండి, కొంచెం జ్ఞానం పెంచుకోండి అని అప్పుడప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఫైర్ అవుతుంటారన్నమాట. సో ఇది అర్థం. దీని అర్థం తెలియకుండా ఈరోజు ఏం రాసినారు చూడండి, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ మరో ఏడాది కొనసాగింపు. ఆ లెటర్లో ఎక్కడైనా ఉందా? దాన్ని చదువుకోవాలి కదా, దాంట్లో ఏముంది నిజానిజాలు తెలుసుకోవాలి కదా. ఆయన అహ్మదాబాదులో 2 నెలలు కోర్సు ఉంది, స్పెషల్ కోర్సు. దానికి అటెండ్ కావాల్సిన వ్యక్తి అటెండ్ కాలేదు. పరిపాలనా విధంగా ఇక్కడ వేరే వాళ్ళని ఇంకొకరు ఎవరెవరు ఉండాలి కదా. సో అక్కడే ఉన్నాడు. అంటే దీనికి అటెండ్ కావట్లేదు, మళ్ళీ ఎప్పుడన్నా జరిగే కోర్సులో మళ్ళీ అటెండ్ అవుతాడు అని మాత్రమే అర్థం ఉంది దాంట్లో, అంత తప్ప వేరే ఏం లేదు. సో దాన్ని ఏం రాశారు, తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ కుమార్ మధ్య
కొంతకాలంగా ప్రత్యక్ష పోరు నడుస్తున్న విషయం విదితమే. చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీని బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తన మాట నెగ్గబోతోందన్న ధీమాతో అమర వీరుల దినోత్సవం రోజున ఏఎస్పీపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఏఎస్పీ రోహిత్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడంతో జేసీ దూకుడుకు కళ్ళెం వేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమైనట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. ఇక లెటర్ క్లియర్గా ఉంది. ఇంత బాగా రాసినారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఏమీ చదువుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు సోషల్ మీడియాలో పెడతారు, పేపర్లో రాస్తారు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లు. అందుకు కదా ఆయన తిట్టేది అనేది నేను అప్పుడప్పుడు అనుకున్నా. ఈరోజు ఈ న్యూస్ చూసిన తర్వాత ఇది తెప్పించుకున్న అదే పనిగా తెప్పించుకొని ఏం దబ్బా నిజంగా కొనసాగించేమన్నా ఉందా చూడండి. ఇక్కడ ఎక్కడన్నా కానీ 1 year కొనసాగించినట్లు ఏమన్నా ఉందా? పోనీ మళ్ళీ దీన్నే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి ఇది కూడా చదువుకోవచ్చు. దీన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నాం చూడండి. అందుకనే ఏదైనా రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ నిజాలు తెలుసుకొని లోతుల్లోకి వెళ్ళి ఏదన్నా చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అప్పుడప్పుడు మీడియా పైన ఈ విధంగా చెలరేగకుండా ఉంటారు. కాబట్టి మనం కూడా సంయమనంతో అది ఏమొచ్చినాయి, నిజంగా లెటర్లో ఏముంది ఏముంది తెలుసుకుని రాస్తే బాగుంటుందని తోటి జర్నలిస్టులకు రిక్వెస్ట్ అనుకోండి, వేరే ఏమన్నా అనుకోండి, అది మీ ఇష్టం. భారతదేశ మీరు తీయాలి, లేకపోతే చెప్తాను అమ్మ అక్కలను తిట్టాల్సి వస్తుంది. భారతదేశ మీరు తీయాలి, లేకపోతే చెప్తాను అమ్మ అక్కలను తిట్టాల్సి వస్తుంది.